హలో గైస్, వెల్కమ్ టు కామన్ మ్యాన్ రివ్యూస్. ఈరోజు మన హీరో విజయ్ సేతుపతి నటించిన మహారాజా మూవీ డీటెయిల్స్ కోసం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆఫ్టర్ వాచింగ్ దిస్ మూవీ, విజయ్ సేతుపతి నట విశ్వరూపం వన్స్ అగైన్ ఆన్ స్క్రీన్ అనేలా నాకు అనిపించింది. మరింకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద స్టోరీ. మన హీరో ఒక సెలూన్ షాప్ ఓనర్. తను తన కూతురుతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. సింగిల్ పేరెంట్ కాబట్టి కూతురు ఏది అడిగినా కూడా మన మహారాజా దేనికి కాదనేవాడు కాదు. అయితే వాళ్ళ ఇంట్లో మన హీరో విజయ్ సేతుపతి, వాళ్ళ కూతురు అండ్ లక్ష్మి ఉంటారు. అయితే ఈ లక్ష్మి ఎవరు అనే డౌట్ మీకు రావచ్చు. వాళ్ళ ఇంట్లో పని మనిషా? అబ్బే కాదండి. మరి వాళ్ళ ఇంట్లో పెంచుకుంటున్న కుక్క? అచ్చచ్చచ్చే. మరి ఇంకెవరు? వాళ్ళ ఇంట్లో ఉండే ఒక డస్ట్బిన్. ఏంటి డస్ట్బిన్నా అని ఆశ్చర్యపోతున్నారా? కంగారు పడకండి, ఎస్ డస్ట్బిన్నే. అయితే ఆ డస్ట్బిన్కి లక్ష్మి అనే పేరు ఎందుకు పెట్టారు, వాళ్ళ ఫ్యామిలీలో ఒక మెంబర్లా ఎందుకు ట్రీట్ చేస్తున్నారు అనడానికి చాలా బలమైన కారణాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మూవీ చూడాల్సిందే. ఇదిలా ఉండగా మహారాజా కూతురు ఒక 10 days స్పోర్ట్స్ క్యాంప్ కోసం వేరే ఊరు వెళ్లాల్సి వస్తుంది. అయితే వెళ్ళేటప్పుడు నాన్న నువ్వు లక్ష్మి జాగ్రత్త అని చెప్పి మరీ వెళ్తుంది. వాళ్ళ ఇంట్లో దొంగలు పడి ఆ మెటల్ డస్ట్బిన్ కూడా ఎత్తుకెళ్ళిపోతారు. అయితే వాళ్ళ కూతురు వచ్చేలోపు ఆ డస్ట్బిన్ ఎలాగైనా తీసుకురావాలని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి డస్ట్బిన్ పోయిందని కంప్లైంట్ ఇస్తారు. చెత్త పుట్టపోతే కంప్లైంట్ ఇవ్వడం ఏంట్రా అని చెప్పేసి పోలీసులు తిరిగి మనోడి మీదే ఫైర్ అయ్యి చిదగొట్టేస్తారు. కూతురు వచ్చేసరికి లక్ష్మి కనుక ఇంట్లో లేకపోతే గొగ్గోలు పెట్టేస్తుందేమో అని భయం. ఈ ప్రాసెస్లో తను ఎదుర్కొన్న ఛాలెంజెస్ ఏంటి, తన కూతురు వచ్చే టైంకి అక్కడున్న పరిస్థితులు ఏంటి, కేస్ ఫైల్ చేశారా, వీటన్నిటి మధ్య జరిగిన కథే మహారాజ్. అదేంటి కథ అంతా చెప్పేశాను అనుకుంటున్నారా? నేను చెప్పింది కేవలం 10% కూడా ఉండదండి. సినిమా పాజిటివ్స్కి వస్తే ప్రతి సింగిల్ పాయింట్ కూడా పాజిటివ్ అని నేనైతే అంట. ఆనియన్స్ మీద లేయర్ లాగా కథ ముందుకెళ్లే కొద్దీ ఒక్కొక్క లేయర్ అలా ఓపెన్ అవుతూనే ఉంటుంది. ట్రస్ట్ మీ భయ్యా, ఈచ్ అండ్ ఎవ్రీ లేయర్ విల్ డెఫినెట్లీ సర్ప్రైజ్ యూ. దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. ఓ ఇదన్నమాట సంగతి అని అనుకునే లోపు మనం అనుకున్నది తప్పు అని ప్రూవ్ చేసి ఒక కొత్త ఎలిమెంట్ రివీల్ అవుతూనే ఉంటుంది. నాకు తెలిసినంత వరకు భయ్య ఈ మధ్య కాలంలో ఇంత ట్విస్టులతో ఇంత కన్విన్సింగ్గా ఎటువంటి సినిమా రాలేదని నా ఒపీనియన్. కానీ నిజంగా చెప్తున్నాను, డైరెక్టర్కి ఎన్ని దండాలు పెట్టినా సరే చాలా తక్కువే తెలుసా. నితిలన్ స్వామినాథన్ ఏమి డైరెక్షన్ భయ్యా, అసలు ఏం స్క్రీన్ ప్లే భయ్యా, ఎర్రగదీసావనే చెప్పాలి భయ్యా. జస్ట్ మార్క్ మై వర్డ్స్, యూ విల్ బి ద నెక్స్ట్ బిగ్ థింగ్ ఇన్ ద సౌత్ ఇండస్ట్రీ. దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. ఎలా ఉంటుందంటే భయ్యా, ట్విస్టుల మీద ట్విస్టులు. అంటే అదేదో సినిమాలో ఏదో అతికించినట్టు కాకుండా స్టోరీకి తగినట్టుగా దాన్ని బైండ్ చేసుకుని వెళ్ళే విధానానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ భయ్యా. ఇంత థ్రిల్లింగ్ ఫీలింగ్ సినిమా ఇచ్చినందుకు, మా విజయ్ సేతుపతి నుండి జనాలు ఎక్స్పెక్ట్ చేసిన 100% ఇచ్చినందుకు రియల్లీ థ్యాంక్ యూ అండ్ హ్యాట్స్ ఆఫ్ భయ్య. అజనీష్ లోక్నాథ్ మ్యూజిక్ అయితే టాప్ నాచ్ భయ్య. ఫైర్ కేర్ తోడైనట్టు ఆ టేకింగ్ కి తన మ్యూజిక్ వల్ల సినిమాకి కంప్లీట్ లైఫ్ వచ్చిందనే చెప్పొచ్చు. యాక్షన్ సీన్స్ అయితే ఇంకా చాలా న్యాచురల్ గా, చాలా రియలిస్టిక్ గా ఉన్నాయి. ఫైట్స్ హెవీగా ఉన్నా కూడా మనం చాలా రియలిస్టిక్ గానే ఫీల్ అవుతూ ఉంటాం అనమాట. ఇంకొక 4 సర్ప్రైజెస్ ఏంటంటే, ఎప్పుడో మన చిన్నప్పుడు బాయ్స్ మూవీలో చూసిన కుమార్, అదే మణికందన్, ఈ మూవీలో చాలా రోజుల తర్వాత కనిపించాడండి. చెప్పవే చిరగాలి మూవీలో అభిరామి కూడా ఈ మూవీలో కనిపించింది. ఇకపోతే మమతా మోహన్ దాస్ని కూడా మనం ఈ మూవీలో చాలా రోజుల తర్వాతే చూస్తాం. మనందరికీ ఫిల్మ్ మేకర్గా తెలిసిన అనురాగ్ కాశ్యప్ ఈ మూవీలో యాంటగోనిస్ట్ రోల్ ప్లే చేశాడు. స్క్రీన్ టైం చిన్నదైనా సరే ఉన్న సీన్స్లో చాలా పర్ఫెక్ట్గానే యాక్ట్ చేశాడు. ఇంకా లిటరల్గా చెప్పాలంటే ఎరగదీసాడు. సినిమా అయితే భయ్య ఖచ్చితంగా మస్ట్ వాచ్. ఎందుకంటే ఎక్కడి నుండి ఎటు వెళ్తుందో, ఎటు నుంచి ఎటు వస్తుందో మనకి సెకండ్ హాఫ్ సగం వరకు కూడా ఎవ్వడం చెప్పలేం. కానీ ఒకటి మాత్రం గ్రేట్ భయ్య, ఆ సస్పెన్స్ని అంతసేపు సస్టైన్ చేయడం అనేది అది అంత ఆసామాషి విషయం కాదు. ఇట్స్ అ ఛాలెంజింగ్ థింగ్ అనే చెప్పాలి. క్యాస్ట్ అండ్ క్రూ 100% ప్రాణం పెట్టి చేస్తే మూవీ ఎలా వస్తుంది అనడానికి దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ మూవీ భయ్య. మూవీలో ఉన్న ప్రతి క్యారెక్టర్ కూడా తన 100% ఇచ్చి తన క్యారెక్టర్కి న్యాయం చేశారనే చెప్పొచ్చు. కానీ నాకు అన్నిటికన్నా ఒక చిన్న వెళ్తే ఏంటంటే భయ్య, ఆ మూవీలో ఇంటర్వెల్ బ్యాంగ్ ఇచ్చిన హైప్ క్లైమాక్స్ ఇవ్వలేదు అనిపించింది. అంటే ప్రీ క్లైమాక్స్కి వచ్చేసరికి నాకైతే స్టోరీ అర్థమైపోయింది. తెలిసిపోయినా కూడా మనం బాగానే కనెక్ట్ అయ్యి చూస్తాం. ఓవరాల్గా చెప్పాలంటే మన విజయ్ సేతుపతి ఈ మూవీలో తన నట విశ్వరూపం చూపించాడనే చెప్పొచ్చు. నా వరకు అయితే భయ్య ఇట్స్ ఎ మస్ట్ వాచ్ ఫిల్మ్ భయ్య, బట్ జస్ట్ వాచ్ ఇన్ థియేటర్స్ ఓన్లీ. ఎందుకు అంటే ఇటువంటి మంచి స్టోరీని మీరు థియేటర్లో చూస్తేనే బాగుంటుంది. ఏదో ఓటీటీలోనో ఇంక దేనిలో వచ్చే వరకు వెయిట్ మాత్రం చేయకండి. ఇటువంటి హానెస్ట్ అండ్ జెన్యూన్ రివ్యూస్ కావాలనుకుంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ మూవీ చూసిన వాళ్ళు మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.